వెల్కమ్ టు మినీ 9. చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు. 2-3 ట్యాంకులకు దేవస్థానంతో 3 ట్యాంకులు పెట్టి వాటర్ సప్లై ఖచ్చితంగా బాగా పెట్టారు సార్. ఒకటేంటంటే కరెంటు పోతుంది ఊళ్ళో వాటర్ రావడం లేదు ఆ 2 రోజులు. అప్పుడు ఏంటంటే ఇది అంగళ్ళు వచ్చిన అంగళ్ళు కానీ వీళ్ళందరూ చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు. దేవస్థానం ట్యాంకర్లు పెట్టి మీరు కంటిన్యూషన్గా పొద్దున 2 ట్రిప్పులు సాయంత్రం 2 ట్రిప్పులు వేపిస్తే ఖచ్చితంగా ఆ ఇబ్బంది మనం ఇక్కడ వరకే సార్ పడతారు. మీరు చేస్తున్నారు. నాకు కరెంటు లేనప్పుడు వాళ్ళ పాత్రలు విపరీతంగా ఉంటాయి సార్. ఆ వాటర్ వస్తే పట్టుకుంటారు చేస్తారు. వాటర్ లేనప్పుడు ఏంటంటే ఇళ్లలో వాళ్ళ పాలు పడుతున్నారు. మీరు కొత్తగా వచ్చిన వాళ్ళు బట్టి ఏం అర్థం కావడం లేదు. అందుకనే మీరు ఖచ్చితంగా 2 ట్యాంక్ మన దేవస్థాన బ్రహ్మోత్సవాలు ఈ నెల 27 మనకి 6 జరగాలి. నేను మనకి 5 కేజీ వాటి 5 తీర్థవాది 4 కళ్యాణి 3 వచ్చి నందిసేవ ఉంటుంది. ఏదైనా బ్రహ్మోత్సవ సందర్భంగా మీరు ఏదైనా గ్రామస్తులు మాకు ఏదైనా సూచనలు సలహాలు చెప్పి ఇవ్వండి. ఒకతను అబ్బాయి చెప్పాడు సముద్రం దగ్గర స్నానాలు చేస్తారు. ఆటోళ్ళు చాలా ఇబ్బంది పడుతున్నారు. అక్కడ మరుగులు లేనందున వాళ్ళు బట్టలు మార్చుకునేదానికి కానీ ట్యూబ్లెన్స్ పడుతున్నారు. అక్కడ మరుగైన ఏర్పరచండి బాగుంటుంది. టాయిలెట్స్ కూడా బాగా చేయాలి. వాటికి కూడా తలుపులు అన్నీ తెచ్చుకున్నాము. నా రిపేర్ కూడా చేయిస్తాం. అట్లనే డ్రైనేజ్ వాటర్ పోయేదానికి ముందు వస్తలేదు. అక్కడ స్టాగ్నెంట్ అక్కడ ఇవన్నీ ఏంటంటే ఇంకేదైనా మీ వైపు నుంచి ఏదైనా చూసుకుని ఎవరైనా నెల్లూరు జిల్లా ఇడలూరు మండలం రామతీర్థం గ్రామంలో వేంచేసిన శ్రీ రామలింగేశ్వర స్వామి దేవస్థానం సంబంధించిన వివిధ లైసెన్స్ హక్కులకు 28/5/2024 తేదీన మరలా 7/6/2024 తేదీన 2 పర్యాయాలు నిర్వహించగా 3 మాత్రమే పాటదారులు పాల్గొన్నారు. కొబ్బరి చిప్పల సేకరణ తాత్కాలికంగా నిర్వహించుకునే హక్కుకు ఎవరు పాటలు పాల్గొంటున్నారు అన్నందువలన తిరిగి ఈరోజు మళ్ళీ వేలం పాట నిర్వహించగా పాటలో పాల్గొన్నారు. పోయిన సంవత్సరం తాత్కాలిక అంగళ్ళు నిర్వహించుకునే హక్కు 1,24,000 రూపాయలకు పాడుతుండగా ఈ సంవత్సరం 63,000 రూపాయలకు పాడుతున్నారు. అంటే పోయిన సంవత్సరంతో పోల్చుకుంటే సుమారుగా 61,000 రూపాయల ఆదాయం తగ్గింది. అదేవిధంగా తాత్కాలిక కొబ్బరి చిప్పల సేకరణ హక్కుకు వేలంపాట నిర్వహించగా పోయిన సంవత్సరం 40,500 పాడుకునగా ఈ సంవత్సరం 27,000 పాడుతున్నారు. అంటే ఇంచుమించు 13,500 రూపాయల ఆదాయం దేవస్థానం తగ్గింది. తర్వాత ఆ బ్రహ్మోత్సవాలు ఈ నెల 27 నుంచి వచ్చే నెల 6వ తేదీ దాకా నిర్వహించే సందర్భంగా ఈ బ్రహ్మోత్సవాల నిర్వహణకు సంబంధించి ఉభయకర్తలు కావచ్చు, గ్రామ పెద్దలు కావచ్చు, గ్రామస్తులు కావచ్చు, వాళ్ళందరినీ ఆహ్వానించి సలహాలు సూచనలు ఇవ్వమని చెప్పాము. ఆ ఉభయకర్తలు కానీ పెద్ద కాపులు కానీ గ్రామస్తులు పాల్గొని వివిధ సూచనలు ఇచ్చారు. ఆ సూచనలు మేము నోట్ చేసుకున్నాము. బ్రహ్మోత్సవాల సందర్భంగా వారు చెప్పిన సూచనలు సలహాలు అమలు చేసేదానికి మా యావత్ శక్తి చేస్తాం. ఈ కార్యక్రమంలో పాల్గొన్న గ్రామస్తులు కావచ్చు, ఉభయకర్తలు కావచ్చు, పెద్ద కాపులు కావచ్చు, తర్వాత వాసుగారు కానీ మాజీ చైర్మన్ అందరికీ నా కృతజ్ఞతలు హృదయపూర్వకంగా తెలియజేస్తాను.